ఓకే, వెల్కమ్ టు షైన్ ఇండియా అకాడమీ. మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఈరోజు రిలీజ్ చేయబడింది. అయితే ఈ ఆర్ఆర్బికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ క్వాలిఫికేషన్ ఏంటి, ఎంత ఏజ్ ఉండాలి, ఏం చదివి ఉండాలి, నెక్స్ట్ దీని యొక్క సిలబస్ ఏంటి, సిలబస్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి ఉంటుంది, అండ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏమేమి ఈవెంట్స్ ఉంటాయి, అండ్ ఎగ్జామ్ ఈవెంట్స్ తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏముంటుంది, నెక్స్ట్ మెడికల్ టెస్ట్ ఏముంటుంది అనేది చూద్దాం. ఫస్ట్ మనకి మన విషయానికి వస్తే ఫస్ట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అనేది ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబడుతుందమ్మా. ఓకే, పోస్ట్ నేమ్ గ్రూప్ డి. ఓకే, వేకెన్సీస్ మనకి ఎన్ని ఉన్నాయి, 22,000 వేకెన్సీతో మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయబడింది. ఓకే, నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ చూడండి, CEN 09/2025. అంటే ఇది సెప్టెంబర్లో రావాల్సిన నోటిఫికేషన్ మనకి ఎప్పుడు వచ్చింది, ఇప్పుడు వచ్చింది. అయితే శాలరీ విషయానికి వస్తే 18,000 రూపాయలతో శాలరీ మనకి 7th పే స్కేల్ ప్రకారం మనకి 18,000 రూపాయలు స్టార్టింగ్ శాలరీ అయితే ఇవ్వబడుతుంది. అయితే క్వాలిఫికేషన్ ఏంటి, ITI ఉండాలి లేదా 10th క్లాస్ అయి ఉండాలి. అంటే ITI చేసిన వాళ్ళకి కొంచెం బెనిఫిట్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 33 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. అయితే స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఇప్పుడు 20 జనవరి 2026లో మనకి స్టార్ట్ అవుతుంది నోటిఫికేషన్. ఓకే, ఎప్పుడు ఎండ్ అయిపోతుంది ఈ అప్లికేషన్ ఆన్లైన్ అంటే 22 2026, అంటే 20 ఫెబ్లో మనకి నోటిఫికేషన్ అనేది అప్లికేషన్ డేట్ అయితే ఎండ్ అయిపోతుంది. ఈ మధ్య సమయంలో మనం అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఆర్ఆర్బి గ్రూప్ డి రిక్రూట్మెంట్ 2026 వేకెన్సీ డీటెయిల్స్. అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీకి సంబంధించి పోస్టులు ఉన్నాయి అనేది ఇక్కడ ఇస్తున్నాడు. చూడండి, పోస్ట్ నేమ్ అండ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి. పోస్ట్ నేమ్ ఏంటండి, అసిస్టెంట్ ట్రాక్ మిషన్. ఎంత, అసిస్టెంట్ ట్రాక్ మిషన్ 600 పోస్టులు అయితే ఉన్నాయి. అయితే మనం చూసుకుంటే ఇక్కడ మనకి 11,000 పోస్టులు అయితే ఉన్నాయి ట్రాక్ మెయింటైనర్ గ్రూప్ 4కి సంబంధించి. అండ్ ఇక్కడ 5,000 పోస్టులు ఉన్నాయి మనకి పాయింట్స్ మ్యాన్ బికి సంబంధించి 5,000 పోస్టులు ఉన్నాయి. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే మనకి మొత్తం 22,000 వేకెన్సీతో మనకి ఆర్ఆర్బి అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేయబడింది. ఓకే, అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఏంటి, క్యాండిడేట్ షుడ్ పాసెస్ ITI అండ్ 10th పాస్. అంటే ఖచ్చితంగా క్యాండిడేట్ ఏమై పాస్ అయ్యి ఉండాలమ్మా, 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి డెఫినెట్గా. ఓకే, లేదా ITI పాస్ అయ్యి ఉండాలి. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే చూడండి, 1/1/2026 జనవరి 1 కల్లా మీకు 18 ఇయర్స్ నిండి ఉండాలి. జనవరి 1 కల్లా మీకు 18 ఇయర్స్ నిండి ఉండాలి. జనవరి 1 కల్లా మీకు 33 ఇయర్స్ లోపు ఉండాలి మీరు. అయితే ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్కి వస్తే ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అంటే 33+3. నెక్స్ట్ SC ST వారికి అయితే మనకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓకే, అంటే 38 వరకు రాయొచ్చు. ఓకే, ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అప్లికేషన్ విల్ రూల్స్. అంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికేషన్ ఇచ్చే రూల్స్ బట్టి ఉంటుంది. కానీ ప్రీవియస్గా చూసుకుంటే ఇది మనకి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ ఫీ అనేది మెన్షన్ చేస్తారు వారు. ఇంపార్టెంట్ డేట్స్ చెప్పుకున్నాం కదా, షార్టెడ్ నోటిఫికేషన్ రిలీజ్ డేట్ ఎంతమ్మా, 23rd డిసెంబర్ 2025. అంటే ఈ రోజే కదా మనకి, ఈ రోజు రిలీజ్ చేయబడింది. ఓకే, స్టార్టింగ్ డేట్ ఇప్పుడు 20 జనవరి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే, ఇక్కడ సిలబస్ విషయానికి వస్తే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి గ్రూప్ డి సిలబస్ విషయానికి వస్తే సింపుల్ అమ్మ, మనకి ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఒక ఎగ్జామ్ కూడా 100 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. 100 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. 100 మార్క్స్లో చూడండి, మనకి 100 మార్క్స్లో ఎన్ని కేటగిరీస్ ఉంటాయంటే 4 కేటగిరీస్ ఉంటాయి. ఇందులో ఒకటి అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది, ఇంకోటి రీజనింగ్ ఉంటుంది, జనరల్ సైన్స్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఓకే, అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి 20 మార్క్స్ ఇక్కడ వస్తాయి, అండ్ రీజనింగ్కి సంబంధించి 35 మార్క్స్ వస్తాయి, జిఎస్కి సంబంధించి మనకి 20 మార్క్స్ వస్తాయి, జనరల్ అవేర్నెస్కి సంబంధించి 25 మార్క్స్ వస్తాయి. ఒకే ఎగ్జామ్ ఉంటుందమ్మా, 100 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది, 90 మినిట్స్ ఎగ్జామ్ ఉంటుంది. 90 మినిట్స్లో మనం ఈ 100 మార్క్స్ని చేయాల్సి ఉంటుంది. ఓకే, క్లియర్. ఎగ్జామ్ ఇప్పుడు క్వాలిఫై అయిపోయినారు, ఎగ్జామ్ మీకు మెరిట్ లిస్ట్లో వచ్చేసినారు. వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు వచ్చిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే PET
ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది మనకు ఉంటుంది. దీనిలో క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఇక్కడ మెరిట్ కాదు, క్వాలిఫై కావాల్సి ఉంటుంది. మెరిట్ ఇక్కడ క్వాలిఫై అయిపోయిన తర్వాత ఏముంటుంది, మనకి మెడికల్ టెస్ట్ ఉంటుంది. మెడికల్ టెస్ట్ ఆ లాస్ట్ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఇక్కడ లాస్ట్ వన్ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అది డాక్యుమెంట్ వెరిఫికేషన్ దాకా మీరు పోయినారంటే డెఫినెట్గా మీకు జాబ్ వచ్చేస్తుంది. 100కి 100% మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ దాకా వెళ్తే మనకి 100కి 100% జాబ్ వచ్చే ఆస్కారాలు ఎక్కువ, 100కి 100% ఉంది. అయితే మనకి నోటిఫికేషన్ అనేది 2025 డిసెంబర్లో ఇచ్చాడు. ఇప్పుడు 2026 జనవరిలో అప్లికేషన్ స్టార్ట్ చేస్తున్నాడు. అంటే మనకి ఎగ్జాక్ట్గా ఈ 2026లో మనం జాబ్ 100% కొట్టే ఆస్కారం ఎక్కువ ఉంది. 22,000 పోస్టులకు సంబంధించి ఇది పెద్ద నోటిఫికేషన్ మనకి. అయితే 22,000 ఉంటాయంటే దీని నుంచి మనకి పెరగొచ్చు. అప్లికేషన్ అయితే ఫస్ట్ చేయండి, పెరగొచ్చు. మనకి పెరిగి ఒక్కొక్క టైంలో ఏముంటుందంటే 20,000 లాస్ట్ టైం ఇచ్చాడు, అప్పుడు 50,000 చేశాడు. అంటే చూడండి మనకి పోస్ట్ అనేవి ఫస్ట్ ఇక్కడ ఇచ్చాడు 22,000, అప్పుడు ఏం చేశాడు 50,000 వరకు పెంచాడు. సేమ్ యాస్టీజ్ ఇప్పుడు కూడా అదే జరగవచ్చు. కాబట్టి అప్లికేషన్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ మన షైన్ ఇండియా అకాడమీలో ఏం చేస్తున్నాం, ఎన్టీపీసీకి సంబంధించి మనం ఒక కోర్స్ అయితే ఉంటుంది. మన షైన్ ఇండియా అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఎన్టీపీసీ కోర్స్ అనేది అతి తక్కువ ధరలో మనం ఇవ్వబడుతుంది. ఒక్కసారి మీరు అది చెక్ చేయండి. చెక్ చేసి అది పర్చేజ్ చేయడానికి చూడండి అమ్మా. ఓకే, ఎందుకు అంటే తక్కువ ధరలో ఎక్కువ మ్యాటర్ని మనం ఇచ్చాము అక్కడ. ఓకే, డెఫినెట్గా 100కి 100% మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ టీమ్ షైన్ ఇండియా. థ్యాంక్ యూ సో మచ్.